వెల్కమ్ టు 37 న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారిన టీటీడీ లడ్డు వ్యవహారంపై పవన్ కళ్యాణ్ కు పూర్తి మద్దతు తెలుపుతూ వరికుంటపాడు మండలంలోని జనసైనికులు అంతా కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పవన్ కళ్యాణ్ గారి పేరు పైన అర్చన చేపించడం జరిగినది. అనంతరం కొత్తగా బదిలీపై వచ్చిన వరికుంటపాడు సబ్ ఇన్స్పెక్టర్ వారిని మర్యాదపూర్వకంగా కలిసి సైనికులు సన్మానించారు. నమస్కారము. ఈరోజు వరికుంటపాడు మండలం జనసేన పార్టీ తరఫున మన మండల అధ్యక్షులు రసూల్ పఠాన్ గారి ఆధ్వర్యంలో మన కొనిదెల శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మన డిప్యూటీ సీఎం గారు చేపట్టినటువంటి దీక్షకు మద్దతుగా ఈరోజు మనము వరికుంటపాడులోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో పూజ కార్యక్రమం జరిపించడం జరిగినది. ముఖ్యంగా ఆయన చేస్తున్నటువంటి దీక్ష ఏమైతే పవన్ కళ్యాణ్ గారు అన్ని మతాలను గౌరవిస్తారు ముఖ్యంగా, కాబట్టి ఏ మతానికి కూడా ఎటువంటి అగౌరవం లేకుండా ఉండాలన్నదే ఆయన ఆకాంక్ష. కాబట్టి ఈరోజు జరుగుతున్నటువంటి తిరుపతి లడ్డు విషయం కానీ, హిందూ ధర్మం మీద కానీ, సనాతన ధర్మం మీద కానీ ఎవరు కూడా చులకనగా మాట్లాడడం కానీ, ఎవరు కూడా అగౌరవపరచడం కానీ జరగకూడదు అనేది ఆయన యొక్క ఆలోచన. దీనిని చాలామంది తప్పుగా అర్థం చేసుకోలేని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఆయన ఉద్దేశము మన యొక్క గౌరవాన్ని మనం ఎప్పుడూ కాపాడుకుంటూనే ఉండాలి, దానికి భంగం కలిగించుకోకూడదు. ముఖ్యంగా మనము మన మతం ఏ మతమైనా సరే ఎదుటి మతాలని అవమానించడం కానీ, అగౌరవపరచడం కానీ జరగకూడదన్నదే ఆయన ముఖ్య ఆలోచన. ముఖ్యంగా హిందువుల మీద కూడా మన వాళ్ళే అగౌరవంగా మాట్లాడుకోవడం, తమాషగా మాట్లాడుకోవడం, చులకనగా మాట్లాడుకోవడం ఇవన్నీ తగదనే చెప్పాడు. అంతే తప్ప ఆయన ఎటువంటి విద్వేషాలను కానీ ఎటువంటి రెచ్చగొట్టే ప్రయత్నాలు ఆయన చేయటం లేదు. ఆయన నమ్ముకున్నటువంటి ధర్మాన్ని కాపాడడం కోసం మన పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తున్నారు. కావున జన సైనికులు, జనసేన పార్టీ నాయకులు ప్రతి ఒక్కరూ మన రాష్ట్రంలోని ప్రతి ఎన్డీఏ పార్టీ నాయకులు కూడా మద్దతు తెలుపుతున్నారు. కాబట్టి దాన్ని అట్టాగే మనము ముందుకు నడపాలి. థ్యాంక్ యూ సో మచ్.